రాష్ట్రానికి కేంద్రం నుంచి బుధవారం మరో 212 కోట్లు రానున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చుల భాగంగానే కేంద్రం 1981 కోట్లు ఇచ్చిందని వివరించారు. 7 ముంపు మండలాల ప్రజలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. నిర్వాసితులకు భూమికి భూమి ఇస్తామని స్పష్టం చేశారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులపైన ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు చేయడం శోచనీయమని మంత్రి మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా 7 ముంపు మండలాలు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమైనాయి కాబట్టి ఆ గ్రామాల్లో భూమికి భూమి ఇవ్వాలి. 10,50,000 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 1,10,000 నుంచి 1,40,000 మధ్యదళారులకు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం 10,50,000 ఎకరానికి ఇవ్వటమే కాకుండా ప్రతి నిర్వాసితుడు పేద నిర్వాసితుడికి 7 లక్షల రూపాయలు R&R కింద ల్యాండ్ ఎక్విజిషన్ కింద లేకపోతే భూమికి భూమి ఎవరైతే గిరిజనులు ఉన్నారో SC ST పేదవాళ్ళు ఉన్నారో నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు లెక్కలు కడితే 7 లక్షల దాకా ఒక్కొక్కరికి సాయం వచ్చే అవకాశం ఉంది.